హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియర్లీ 15 ఇయర్స్ తర్వాత అంటే 2012 తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అయితే మనందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,060 ఉద్యోగాలతో ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేశారు. ఇందులో 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్స్ని కూడా నోటిఫై చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఈ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి మనకి పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి క్వాలిఫికేషన్ వేరు, ఏజ్ వేరు, సెలక్షన్ ప్రొసీజర్ వేరు, సిలబస్ వేరు, ఈవెంట్స్ అంటే రన్నింగ్, హైట్ ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే కానిస్టేబుల్ జాబ్స్కి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి దీనికి సపరేట్గా ఉంటుంది. దీని యొక్క జాబ్ ప్రొఫైల్ వేరు, అంటే చేయాల్సిన జాబ్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్తో పోల్చుకుంటే దీని జాబ్ ప్రొఫైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఏజ్ డిఫరెంట్గా ఉంటుంది, క్వాలిఫికేషన్ డిఫరెంటే, సిలబస్ డిఫరెంటే, మొత్తం డిఫరెంట్గా ఉంటాయి. చాలామంది అభ్యర్థులకు ఇది కానిస్టేబుల్ జాబ్సే కదా, దీనికి కూడా సేమే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే కానిస్టేబుల్ జాబ్స్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్సే ఉండాలి అనుకుంటారు. బట్ అది దానికి సపరేట్గా ఉంటుంది, దీనికి సపరేట్గా ఉంటుంది. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొదటగా ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాము. ఇంకా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జాబ్ ప్రొఫైల్లో మెయిన్గా వీళ్ళు చూసుకోవాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే, నాటు సారా ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు అరికట్టాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఈ నాటు సారాకు సంబంధించి స్థావరాలు ఏర్పాటు చేసి వాటిని తయారు చేస్తుంటే వాటిపైన రైడ్స్ చేసి పూర్తిగా 100% వీటిని వీళ్ళు కంట్రోల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక దీని తర్వాత స్మగ్లింగ్ ఆఫ్ వైన్ ఏదైతే ఉంటుందో వాటిని వీళ్ళు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అలాగే డ్రగ్స్ కానివ్వండి, మాదక ద్రవ్యాలు అంటాం కదా, వీటన్నిటినీ కూడా వాళ్ళకి ఇచ్చిన ఏరియా పరిధిలో ఎక్కడ కూడా లేకుండా ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్ ఇదే ఉంటుంది. బట్ మనకి మామూలు పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్కి అయితే శాంతి భద్రతలు, బందోబస్తు డ్యూటీలు ఇలాంటి డిఫరెంట్ పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. బట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఉన్న డ్యూటీస్ మాత్రమే వీళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది జాబ్ ప్రొఫైల్కి సంబంధించింది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఇస్తున్నాను. అంటే 2012లో ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు నియర్లీ 3000 వరకు వేకెన్సీ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను. 99% ఇప్పుడు 400 జాబ్స్కి నోటిఫికేషన్ రాబోతుంది కదా, దానికి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా, సిలబస్ కానీ మొత్తం ఇదే ఉంటుంది. ఒకవేళ చేంజెస్ వస్తే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను మీకు డీటెయిల్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ అనే జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళు ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మొత్తం 3 స్టేజ్ల్లో ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. వీటిలో ఈ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇందులో వచ్చిన మార్కులని ఫైనల్ సెలక్షన్కి తీసుకోరు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా మనం పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఫస్ట్ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఏముంటుంది అంటే, ఇందులో 4 కిలోమీటర్లని మీరు 20 నిమిషాల్లో రన్నింగ్ చేయాలి. మీరు పురుషులైతే, మెన్ అయితే. ఉమెన్ అయితే 2 కిలోమీటర్లని 13 నిమిషాల్లో మీరు రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి మార్కులు ఉండవు, మీరు క్వాలిఫై అయితే చాలన్నమాట. 20 నిమిషాల్లో 4 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తే సరిపోతుంది. ఫీమేల్ అయితే 13 నిమిషాల్లో 2 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తే మీరు క్వాలిఫై అయిపోతారు. దీనికి ఎటువంటి మార్కులు మీకు కేటాయించారు ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్కి. ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏముండాలి,
హైట్ ఎంత ఉండాలి అంటే 165 సెంటీమీటర్స్ హైట్ అనేది మెన్ క్యాండిడేట్స్ ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే గాలి పీల్చినప్పుడు మనకి 81 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి గాలి పీల్చినప్పుడు. గాలి పీల్చిన తర్వాత అది 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇన్హేల్, ఎక్స్‌హేల్ అంటాం. అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. 5 సెంటీమీటర్స్ మనకి ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది. ఇక ఎవరైతే ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సెంటీమీటర్స్ హైట్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 160 సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 152.5 సెంటీమీటర్స్ ఉన్నా కూడా ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్కి అప్లికేషన్ చేయవచ్చు. వెయిట్ 45.5 కేజీస్ ఉండాలి. ఇక విజువల్ స్టాండర్డ్స్ అంటే మనకి విజన్ అనేది కరెక్ట్గా ఉండాలి. నియర్ విజన్ 0.5, డిస్టెన్స్ విజన్ 6/6, రైట్ ఐ, లెఫ్ట్ ఐ రెండు కూడా ఈ విధంగా ఉండేలాగా మనకి వాళ్ళు మెడికల్ టెస్ట్ చేసినప్పుడు మనకి చెక్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పైన ఫస్ట్ ఎవరైతే ఫిజికల్ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా, ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈ రెండు దీంట్లో ఉంటాయి. అంటే హైటు, వెయిట్ టెస్ట్లు అన్నీ కూడా ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో కండక్ట్ చేస్తారు. దీన్నే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని కూడా అంటాం అన్నమాట. ఓకేనా. సో అయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే ఏంటి అంటే మన హైటు, వెయిట్, చెస్ట్ చెక్ చేసేదాన్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఏం ఈవెంట్స్ ఉంటాయంటే మొత్తం 5 ఈవెంట్స్ ఉంటాయి. ఇందులో 100 మీటర్స్ రన్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, 800 మీటర్స్ రన్ ఉంటుంది. 100 మీటర్స్ రన్ని మెన్ క్యాండిడేట్స్ 15 సెకండ్స్లో రన్నింగ్ చేయాలి. హై జంప్ని 1.20 మీటర్స్ చేయాలి. లాంగ్ జంప్ 3.80 మీటర్స్ చేయాలి. షార్ట్ పుట్ 7.26 కేజీస్ని 5.60 మీటర్స్ షార్ట్ పుట్ విసరాల్సి ఉంటుంది. 800 మీటర్స్ రన్ని 2 మినిట్స్ 50 సెకండ్స్లో రన్నింగ్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రం 3 టెస్టులు మాత్రమే ఉంటాయి. 100 మీటర్స్ని 18 సెకండ్స్లో, లాంగ్ జంప్ని 2.5 మీటర్స్ అండ్ షార్ట్ పుట్ 4 కేజీస్ని 4.5 మీటర్స్ వీళ్ళు విసరాల్సి ఉంటుంది. సో మెన్ క్యాండిడేట్స్కి అయితే 5 ఈవెంట్స్ ఉంటాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 3 ఈవెంట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఫిజికల్ మెజర్మెంట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్గా సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఏముండదు. ఒకే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 అవర్స్ పాటు మనకి ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్కి టెస్ట్ ఉంటుంది. 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి జనరల్ యాప్టిట్యూడ్ పార్ట్ ఉంటుంది, రెండోది జనరల్ నాలెడ్జ్ పార్ట్. పార్ట్ 1లో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 మార్కులకి, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 25 మార్కులకి క్వశ్చన్స్ ఉంటాయి. ఇక జనరల్ నాలెడ్జ్ పార్ట్కి సంబంధించి 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ నుంచి 15 మార్కులకి, సెక్షన్ బిలో సివిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 15 మార్కులకి, సెక్షన్ సిలో జనరల్ సైన్స్ నుంచి 20 మార్కులకి. ఈ విధంగా టోటల్ పార్ట్ 1 50 మార్క్స్కి, పార్ట్ 2 50 మార్క్స్కి, టోటల్గా 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్తో మనకి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఏపీ ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుందనేది చూద్దాం. మామూలుగా కానిస్టేబుల్ జాబ్కి 25,220 రూపాయల బేసిక్ పే అనేది ఉంది ప్రజెంట్. దీనికి కొన్ని అలవెన్సెస్ అనేవి మనకి ఇస్తారు. ఫస్ట్ వచ్చేది మనకి డిఆర్ఎస్ అలవెన్స్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో 37.31% అనేది మనకి డిఆర్ఎస్ అలవెన్స్గా ఉంది. సో దీని ప్రకారం 25,227లో 37.31 అంటే మనకి 9,409 రూపాయలు అనేది డిఆర్ఎస్ అలవెన్స్ వస్తుంది. ఇక హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి, రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నామా, టౌన్లో వర్క్ చేస్తున్నామా, సిటీలో వర్క్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనకి ఈ హెచ్ఆర్ఏ అనేది మారుతుంది. మీరు రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తే 8%, టౌన్లో వర్క్ చేస్తే 12%, సిటీస్లో వర్క్ చేస్తే 24% వరకు హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. అయితే నేను ఇది టౌన్కి వేసాను. మ్యాక్సిమం పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా టౌన్లోనే ఉంటాయి కాబట్టి ఈ హెచ్ఆర్ఏ వేసాను 12% అనేది. సో 3,026 రూపాయలు అనేది మనకి హెచ్ఆర్ఏ వస్తుంది 12% ఆధారంగా. ఇక ఇతర అలవెన్స్ అనే ఉంటాయి. ట్రావెల్ అలవెన్స్ అని, యూనిఫామ్ అలవెన్స్ అని, అలాగే నైట్ డ్యూటీ అలవెన్స్ అని, ఎక్స్ట్రా డ్యూటీ అలవెన్స్, ఇలా
చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను అప్రాక్సిమేట్‌గా ఒక 4,000 రూపాయలు నెలకేశాను. ఈ విధంగా టోటల్ చూసుకుంటే మనకి 41,000 వరకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో, దీని ప్రకారం 40,000-45,000 మధ్యలో స్టార్టింగ్‌లో మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్‌కి సంబంధించి. ఇక ఈ జాబ్‌కి సంబంధించి 2012లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌గా ఉంది. బట్ ఈ క్వాలిఫికేషన్ మారే అవకాశం ఉంది. ఈసారి 2026 నోటిఫికేషన్‌లో. ఇంటర్మీడియేట్‌ని ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్‌కి సంబంధించి క్వాలిఫికేషన్‌గా నిర్ణయించే అవకాశం ఉందన్నమాట. ఇంతకుముందు 10థ్ క్లాస్ ఉండేది. ఇప్పుడు దాన్ని ఇంటర్మీడియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది క్వాలిఫికేషన్ ఏముండాలి అని. ఆ తర్వాత నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్‌లో భాగంగా మనకి సెప్టెంబర్ 15వ తేదీన, ఆగస్టు 15వ తేదీ కాదు, ఆగస్టు 15వ తేదీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్ 15వ తేదీ ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో, మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్ అనేది సాధించవచ్చు. ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా 6 మంత్స్ టైం ఉంది కదా అని మీరు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే మీకంటే ముందు చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈజీగా జాబ్ సాధించడానికి ప్రయత్నించండి. ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్‌కి ప్రిపేర్ అయితేనే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ కూడా మీరు రెండిటికి కంటిన్యూస్‌గా ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.